హే హాయ్ బ్రో, ఇప్పుడే జేమియాకి వెళ్ళి కొద్దిగా కడుపు నొస్తున్నట్టుంటే సోడా కొనుక్కొచ్చుకున్నాను అనమాట. సోడా కొనుక్కొచ్చుకునే టైంలో ఏం జరిగిందిరా అంటే, నేను జమియాకి పోయేటప్పుడే అక్కడ ఎవరో సీసాలు ఉంటాయి కదా, అదో ఇలాంటివి సీసాలు అనుకోండి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇవి సోడా సీసాలు, ఇంకా ఏంటంటే అన్ని కలర్ గ్రీన్ కలర్ సీసాలు, సేమ్ మన ఇండియాలో బీర్ బాటిల్ అట్లా ఉంటాయి చూసారా, అలాంటివన్నీ అనమాట రోడ్ల మీద పలగొట్టి పెట్టినారు. నాకైతే చాలా బాధ అయింది. ఎందుకు బాధ అయిందంటే నాకే గుచ్చుకుంది అది. గుచ్చుకొని చూడండి ఎంత బ్లడ్ మొత్తం అయితే అదంతా లోపల గుచ్చుకుపోయింది అనమాట. గుచ్చుకొని ఏమైతుందో తెలియదు. ఇప్పుడు అయితే ఫుల్ నొప్పి తీస్తుంది అది. కాలు కూడా ఇట్లా మొత్తం మోపుతలేదు, ఇట్లా ఇట్లా నడుస్తున్నాయి ఇప్పుడు. కొద్దిగా ఇలాంటివి చూసుకోండి గాయస్. ఒకవేళ నా ఫాలోవర్లు ఎవరైనా చూస్తుంటే కనుక ఇలాంటి కోవిడ్లు ఉన్న వాళ్ళైతే ఇలాంటి పనులు చేయకండి. అట్లా సీసాలు పలగొట్టడాలు ఇలాంటివన్నీ. ఎందుకంటే పలగొడితే ఏమొస్తుంది చెప్పండి, అదేదో పక్కనే డస్ట్బిన్లు అడుగు డస్ట్బిన్లు ఉంటాయి. డస్ట్బిన్లో వేస్తే ఏమవుతుంది, తాగిన కాడి తాగేసి కూల్ డ్రింక్స్ ఏంటైనా కానీ, కూల్ డ్రింక్స్ ఈ నడమ ఎక్కువ గాజులు వస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో కొద్దిగా, ఎందుకంటే బాధలో మాట్లాడుతున్నా, మన వాళ్ళనే కాదు, ఫర్ సపోజ్ ఇప్పుడు మామూలుగా ఉంటారు కదా, పక్క దేశం వాళ్ళైనా కానీ ఇట్లా చేస్తూ ఉంటారు. సో మన వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఇలాంటివి కొద్దిగా అసలు కానీ ఆ థాట్లో కూడా వెళ్ళకండి. మంచిగా ఉండండి. చూపిస్తాడు నా కాలు ఎలా అయింది ఇప్పుడు పరిస్థితి. ఇది నా కాలు పరిస్థితి చూడండి ఎట్టుందో, దిగిపోయింది లోపలికి చక్కగా. అటనే చెప్పు మొత్తం బ్లడ్ అయింది. మొత్తం ఎంత నొప్పిస్తుంది అంటే ఎంత నొప్పిస్తుంది. ఒకవేళ కాలును మోపనిస్తలేదు, మొత్తం లోపలికి గుచ్చుకపోయింది అది సీసా అయితే. నేను కూడా కొద్దిగా చూసుకోలేను అనమాట, నడుచుకుంటూ వెళ్తున్నా ఏముంటుంది అనేసి. కోవిడ్కి వచ్చిన ఫస్ట్ టైం గుచ్చుకుంది నాకు. చాలా బాధ అవుతుంది నాకే. ఏమోలే, అవుట్ ఆఫ్ అని వదిలేండి గైస్.